హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ రెసిపీ. ఇవాళ మనం పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో పల్లీలు వేసుకొని పల్లీలు మంచిగా వేగేదాకా వేగనివ్వాలి. పల్లీలు వేగలేవనుకోండి, దాని పొట్టు సరిగ్గా ఊడదు. అందుకని పల్లీలను మంచిగా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వేయించుకున్నాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇది చల్లారాక దీన్ని పొట్టు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే గిన్నెలోకి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని వేయించుకుందాం. పచ్చిమిర్చిని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ చట్నీ ఏ టిఫిన్కైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇడ్లీ అయినా, దోశ అయినా, వడ అయినా, బోండాలైనా దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లోకి ఫస్ట్ మనం వేయించుకున్న పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, అలాగే 1 స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. అలాగే వేయించుకొని పొట్టు తీసుకున్న పల్లీలు దీన్ని ఇప్పుడు మనం మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోవాలి, చూపించిన విధంగా. ఇప్పుడు దీంట్లోకి మనం పోపు వేసుకుందాం. పోపుకి కొంచెం నూనె వేసుకొని నూనె వేగాక అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, మీకు కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా వేగనివ్వాలి. ఇలా వేగాక మనం మిక్సీ పట్టుకున్న దాంట్లో వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీ అండ్ ఈజీ పల్లీ చట్నీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.